ఇప్పుడు మనం భారతదేశం కాన్స్టిట్యూషన్ ఒకటి ఉందండి. ఎప్పుడు మనం హక్కులే. ప్రాథమిక హక్కులు ఏదన్నా లోపం వస్తే సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చు, హైకోర్టుకి వెళ్ళొచ్చు. ఆర్టికల్ 226 వీటి ప్రకారం మనం వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఆర్టికల్ 32 ప్రకారం అరే నా హక్కు ఉల్లంఘన అయిపోయిందని. మరి విధులు కూడా ఉన్నాయి కదా భారతదేశీయులకి. అదే రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులు ఎంత ఇంపార్టెంటో నీకు కూడా కొన్ని విధులు ఉన్నాయి, నీకు కూడా డ్యూటీస్ ఉన్నాయని గుర్తు చేసేది ఇదనమాట. అదే మోడీ గారు చెప్తున్నారు. నరేంద్ర మోడీ గారు చెప్పేది ఏంటి, ఎప్పుడు హక్కులే కాదు మీకు విధులు కూడా ఉంటారు బాబు, ఇలాంటి అప్పులు చెయ్యండి అని ప్రతి భారతీయుడికి ఉపదేశిస్తున్నారు. కానీ ఇక్కడ గవర్నమెంట్లే కాదు, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కాదు, ప్రతి భారతీయుడు కూడా చేయాలి. ఇప్పుడు ఎన్ఆర్ఐ చూడండి, $140 బిలియన్ రెమిటెన్సెస్ పంపారు. వాళ్ళు మనల్ని కాపాడుతున్నారు, దేశాన్ని ఎంతో కాపాడుతున్నారు. ఈ విధంగా ఇక్కడ ప్రతి భారతీయుడు నీటి బొట్టు నుండి పెట్రోల్ బొట్టు నుండి అన్నిటినీ కూడా పొదుపు చేసుకోవాలి. వీలైనంత వరకు అనవసరమైన యాడ్ చేయండి. ఫారిన్ కంట్రీలో మ్యారేజ్లు కాదు, లగ్జరియస్ పీపుల్. ఇప్పటికి వాళ్ళు 1% ఆఫ్ ది పాపులేషన్ 40% సంపద పంచుకుంటున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెట్టడం కాదు, అదేదో పెట్టేది ఇండియాలో పెట్టుకోండి. ఇప్పుడు అదాని ఏకంగా వెళ్ళి లండన్లో పెట్టుబడి పెడుతున్నారు, ఆయన ఇక అమెరికాలో పెట్టుబడులు పెడుతున్నారు. ఆయన నోటీస్కి భయపడి ఆ పెట్టుబడులు ఇండియాలో పెట్టుబడులదారు ఇండియాలో పెట్టుబడులు పెట్టండి, ఇండియాలో మ్యారేజ్లు చేసుకోండి, ఇండియా స్వదేశీ వస్తువులు కొనండి. ఇవన్నీ మనం చేయాల్సిన ప్రాథమిక విధులు, డ్యూటీలే. మనం ఎప్పుడు హక్కులే కాదు, భారతీయులు చేయాలి. తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనవసరమైన ఉచిత పథకాలను కాస్త తగ్గించుకోవాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఎందుకంటే ప్రతి రాష్ట్రం అనవసరంగా పాలిటిక్స్ చేస్తున్నారు. ఉచితాల వల్లే ఎక్కువ ఆర్థిక మిస్మేనేజ్మెంట్ అవుతుంది. ఇది అవసరమైతే ఇప్పుడు మీరు ప్రామిస్ చేసి ఉంటే, ఇప్పుడు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణ, తర్వాత ఉత్తరప్రదేశ్, ఇప్పుడు వెస్ట్ బెంగాల్, ఈ రాష్ట్రాలన్నింటిలో అంటే అనవసరమైన ఉచితాలు ఇవి ప్రజలకు మీరు చెప్పండి. ఇప్పుడు మహాలక్ష్మి స్కీములు, ఉచిత పథకాలు, అమ్మా మాకు ప్రాబ్లం అవుతుందని ఒప్పుకోండి మీ తప్పును మీరు.